నేటి రాశి ఫలాలు మీనరాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆశించిన ఫలితాలనేవి దక్కకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభించదు. ఇక ఉన్నతాధికారుల నుండి మాటలు పడవలసి వస్తుంది. ఇక ఈరోజు రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కలిసి రావు. చేపట్టిన పనులన్నీ కూడా నిదానంగా సాగుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారు ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి మీ చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు ఆదాయం అంతగా కనిపించదు. బంధువులతో అభిప్రాయ భేదాలనేవి వస్తాయి. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. మరియు చిన్న చిన్న ప్రమాద సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక మీనరాశి వారికి ఈరోజు ఇంట బయట ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు. వాహన విషయంలో మెలకువగా ఉండండి. ఆలోచనలు నిలకడగా ఉండక కొంత మానసిక క్షోభకు గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు చెడ్డవారితో పరిచయం జీవితాన్ని నాశనం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మీనరాశిలోని యువత ఎవరైతే ఉన్నారో వారు కొంత చెడ్డవారికి దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మీ స్నేహితులలో మంచి చెడు ఇద్దరు ఉంటారు కాబట్టి ఆ రెంటిలో తేడాను గమనించి స్నేహం చేయండి. అలాగే విద్యార్థులు కూడా విద్యా నష్టం అనేది కలిగే అవకాశం ఉంది. ఇతరులపై ఆధారపడకుండా ఉండడం ఈరోజు మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు కూడా తొందరపాటు నిర్ణయాల వలన వ్యాపార నష్టం అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంన తాము చేసిన పొరపాట్లకు నష్టపోయే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరాశపరుస్తాయి. బంధువర్గం నుండి సమస్యలు ఎదురవుతాయి. శ్రమ తప్ప ఫలితం అనేది కనిపించదు. ఇక ఆస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ సమస్య అనేది మరింత జటిలమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇక ఇంట బయట చికాకులు అనేవి తప్పవు. కుటుంబ సభ్యులతో అనుకోని వివాదాలు కలిగే అవకాశం ఉంది. ఇక మిత్రులు కూడా అపార్థాలతో మీకు దూరమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లావాదేవీలలో నిరుత్సాహమే మిగులుతుంది. నష్టాలను చవిచూస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థానచలన సూచనలు అనేవి కనిపిస్తున్నవి. రాజకీయ వర్గాల వారికి, పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఇక విద్యార్థులకు అనుకున్నది సాధించడంలో వెనుకబడిపోతారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయం అనేది అందకపోవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, దుర్గాదేవి అష్టోత్తర పారాయణం, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.